సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మిస్ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది సుజుకి గిక్సర్ SF150 అనమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సుజుకి గిక్సర్ SFలో మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది, అలాగే అమలాపురం సుజుకి షోరూమ్ వాళ్ళు 15,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే స్పెషల్ ఆఫర్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ స్పీడ్, మైలేజ్, కలర్స్, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుందాము. సో యాక్చువల్గా నేను కెమెరా తెచ్చుకున్నాను, కెమెరాతోనే రికార్డ్ చేయాలి. బట్ ఏంటంటే కెమెరా నుంచి మైక్కి ఉండే అడాప్టర్ ఏదైతే ఉందో అదైతే నేను తీసుకురావడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా యాక్షన్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. సో ఇంకా బీరోల్స్ కూడా ఏముండవు, డైరెక్ట్ రా వీడియో మీకు అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఒక్క వీడియో మాత్రం మీరైతే అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ఈ వీడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ వేరియంట్ అండ్ ఇంకొకటి స్పెషల్ ఎడిషన్ అయితే ఉంటుంది. సో స్పెషల్ ఎడిషన్ ఏంటంటే మనకి బ్లూ వైట్ కలర్ కాంబినేషన్లో మనకు అయితే ఉంటుంది. అండ్ ఇంకా ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ గ్రే కలర్ అయితే కనిపిస్తుంది, అలాగే గ్రీన్ కలర్ వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మనకి రెడ్ కలర్ ఉంటుంది, అలాగే గ్రే కలర్ అయితే ఉంటుంది, బ్లూ కలర్, ఇలా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇక మనం వాకర్ రివ్యూ మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా మిర్రర్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే షోరూమ్ వాళ్ళు కొంచెం బిజీగా ఉండటం వల్ల మనకి ఇక్కడ మిర్రర్స్ అయితే వేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మంచి క్వాలిటీ విండ్షీల్డ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, బాగుంది క్వాలిటీ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్లీట్గా బ్లాక్ అయితే ఉందన్నమాట, ఇంకా ఎటువంటి స్టిక్కరింగ్ అయితే లేదని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే డూమ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ లైట్ చూడొచ్చు, మనకి కంప్లీట్గా LED హెడ్ ల్యాంప్ సెటప్, అలాగే DRLs ఎవ్రీథింగ్ కూడా మనకి దీంట్లోనే ఇన్బిల్డ్ చేశారని చెప్పొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఇంకా మనకి స్టిల్ హాలోజన్ బల్బ్తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు వేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఇవి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ హెడ్ లైట్ మనకి ఆన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు పాస్ కూడా వేసి చూపిస్తాను చూడండి. సో మనకి హెడ్ లైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మంచి షార్ప్ ఎడ్జెస్తో మనకి దీని యొక్క డూమ్ అనేది, అలాగే హెడ్ లైట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మడ్ గార్డ్ ఫైబర్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు, అలాగే దీనిపైన సుజుకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకి 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు, మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సస్పెన్షన్ పైన రిఫ్లెక్టర్స్ కూడా అయితే ఏమి లేవన్నమాట, ప్లెయిన్గా అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ వీల్ కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ కలర్లోనే ఇచ్చారని చెప్పొచ్చు. వీల్ పైన చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ 266 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ABS రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ డ్యూల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్తో దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో చూడొచ్చు, గ్రాఫిక్స్ అనేవి చాలా మినిమల్గా అయితే తీసుకొచ్చారు ఈసారి అయితే మాత్రం. సో ప్రీవియస్గా ఇక్కడ మనకి పెద్దగా గ్రీన్ కలర్లో X అని చెప్పేసి పెద్ద స్టిక్కరింగ్ అయితే ఉండేది, బట్ అదైతే రిమూవ్ చేసి సో ఈసారి కొంచెం మినిమల్గా అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ సుజుకి బ్రాజింగ్ కనిపిస్తుంది, అలాగే గిక్సర్ SF అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ చూసుకుంటే ఇది మనకి కొంచెం గ్రే కలర్లో మనకి ఇక్కడ కంప్లీట్ ఇదంతా కూడా కనిపించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇదంతా మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్గా ఈ వెహికల్లో 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో BS6 phase 2 norms కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 13.6 PS పవర్ని 8000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే 13.8 Nm టార్క్ని 6000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు, ఇక్కడ మనకు ఓన్లీ త్రో షిఫ్టర్ అయితే ఉందన్నమాట. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ అయితే ఉంటుంది. సో అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ పెక్స్ క్వాలిటీ కూడా మనకి మంచి క్వాలిటీతో ఉందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి క్వాలిటీ ఫుడ్ పెక్స్ అనేవి ఇక్కడ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 165 mm అయితే ఇచ్చారనమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సో మన ఇండియన్ రోడ్స్కి సఫిషియెంట్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇది మనకి కంప్లీట్గా ఓపెన్ టైప్స్ అంతనే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్వింగ్ ఆర్మ్ కనిపిస్తుంది, అలాగే సారీ గార్డ్ కూడా ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అది ఇచ్చారు. సో మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా మనకి మోనోషాక్ కాబట్టి పర్లేదు, బాగానే అయితే ఉంటుందన్నమాట. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే 140/60 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా MRF రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రేడియల్ టైర్ ఇవ్వడం వల్ల మనకి బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది, అలాగే ఇంకా ఎక్కువ లైఫ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే టైర్ హగ్గర్ కూడా మనకి
చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ మాత్రం ఎటువంటి రిఫ్లెక్టర్స్ అయితే లేవని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితో ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ చూడొచ్చు, ఎల్ఈడి టైల్ లైట్ మనకి షార్ప్ ఎడ్జెస్తో మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ మనం బ్రేక్ చూసుకుంటే మనకి ఇది 240 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింగిల్ పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్తో మనకి దీని యొక్క డిస్క్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు హీట్ షీల్డ్ అయితే ఉంది. ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ వినిపిద్దాం చూడండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్గా నాకైతే అనిపిస్తుంది. సో అలాగే ఈ వెహికల్లో సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి స్టిక్కరింగ్ కూడా మెన్షన్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూల్ కన్సంప్షన్ అనేది తక్కువ అయితే అవుతుంది. అలాగే ఇంకా బెటర్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా ఇంకా మనకి బెటర్ అయితే వస్తుంది అనమాట. సో మైలేజ్ ఎంత వస్తుందో మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి పర్లేదు, బాగానే అయితే ఉంది. మరి అంత హార్డ్ లేదు, మరి అంత సాఫ్ట్గా కూడా లేదు, మీడియంగా అయితే ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కూడా మనకి మరి అంత చిన్నగా అయితే ఏం లేదు, కొంచెం పెద్దగా అయితే ఉందన్నమాట, సఫిషియెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ స్ప్లింట్ గ్రాబర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో గ్రాబర్స్ అనేవి కంప్లీట్గా గ్రే కలర్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్యామిలీకి సెట్ అవుతుందంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. సో ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ కోసం ఈ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ కోసం మీరు చూస్తుంటే మాత్రం ఒకసారి మీరు షోరూమ్కి వచ్చి చూసుకుని మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే కనుక మీరు అయితే తీసుకోండి. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 795 mm అయితే ఉంటుంది. సో మినిమం మీరు 5.3, 5.4 అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు అయితే రైడ్ చేయొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 12 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు ఇది మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీతో మనకి దీనికి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి సుజుకి లోగో అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు రైడ్ కనెక్టెడ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అలాగే ఇటువంటి క్యాబిల్స్ రావడం వల్ల మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ ఫిల్టర్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం అప్రాక్సిమేట్లీ 45 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ప్రీవియస్గా ఎవరైనా ఈ వెహికల్ యూస్ చేస్తుంటే మాత్రం మీ వెహికల్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండ్ బార్ చూడొచ్చు, దీంట్లో మనకి మంచి క్వాలిటీ క్లిప్ అండ్ హ్యాండ్ బార్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పటివరకు నేను రైడ్ చేసుకొచ్చాను కదా ఈ వెహికల్ని. సో చాలా కాంపాక్ట్గా నాకు అయితే అనిపించింది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండ్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హై బీమ్ లో బీమ్ ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండ్లకి రైట్ సైడ్ చూసుకుంటే రెడ్ కలర్లో మనకి ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తో రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు, కీ మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట, సుజుకి లోగో అయితే. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా మనం ఏదైతే కన్సోల్ చూసామో సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనం ఏదైతే యాక్సెస్ 125లో చూసామో సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. అలాగే కన్సోల్ అంటే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇంజిన్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, ఆర్పిఎం ఇండికేటర్ ఉంది. అలాగే ఈ సైడ్ చూసుకుంటే మనకి ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అలాగే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది. అండ్ కన్సోల్లో చూసుకుంటే మనకి ఇక్కడ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ కనిపిస్తుంది. అలాగే డిజిటల్ ఆర్పిఎం మీటర్ ఉంది, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అలాగే ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ కనిపిస్తుంది. అండ్ ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఇంకా దీంట్లో డిజిటల్ వాలెట్ సపోర్ట్ అయితే ఉంది. పీరియడిక్ వెహికల్ సర్వీస్ అలర్ట్స్ మనం తెలుసుకోవచ్చు, ఈటీఏ అప్డేట్స్ తెలుస్తాయి, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,38,300 రూపాయలు అయితే ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,84,000 రూపాయలు అయితే ఉందన్నమాట. అండ్ అమలాపురం సుజుకి షోరూమ్ వాళ్ళు ఈ వెహికల్ మీద 15,000 రూపాయలు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఈ వెహికల్ని 1,69,000 రూపీస్కి అయితే మీరైతే సొంతం చేసుకోవచ్చు. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక సో 40,000 కన్నా బిలో కూడా అవుతుంది, లేదంటే కనుక 40,000 రూపీస్తో మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి అమలాపూర్లో ఉన్న సుజుకి షోరూమ్ అయితే విజిట్ చేయండి, మీకు వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆఫర్స్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ మీకు వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ సుజుకి గిక్సర్ SF150 బైక్ యొక్క కంప్లీట్ క్లియర్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనం ఈ వెహికల్ని రైడ్ తీసుకెళ్దాం. ఇప్పుడు రైడ్ తీసుకెళ్ళి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ ఇంకా ఏమేమి అప్డేట్ చేస్తే బాగుంటుందనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడతాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.